ఇప్పుడు ఈడు మీద ఉన్నామే ముసలమ్మను సూటిపోటి మాటలనుడు అప్పుడప్పుడు కొట్టినట్టు చేసిందట. కాని మాటలనుడు చేసిందట. తాను అసలే ముసలమ్మను కానట్టు చేసిందట. ఇప్పుడు సర్కారు కూడా అట్లనే చేస్తున్నదట. కొన్ని రోజులు పుణ్యం, ఇంకొన్ని రోజులు అమాస ఉంటుంది అనేది తెలియకుండా చేస్తున్నారు. అందుకే మాజీ మంత్రి కేటీఆర్ సారు గజ్జుమనే వార్నింగ్ ఇచ్చిండు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు. 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకొని ఎగిరెగిరి వాడుతున్న ఐఏఎస్, ఐపీసీ ఆఫీసర్లంతా మంచిగా గుర్తుపెట్టుకోర్రి. ఇంకా 2.5 ఏళ్ళైతే మీ ఫ్యూచర్ ఎట్లుంటదో ఆ బ్రహ్మ కూడా డిసైడ్ చేయలేడు అన్నట్టు ఎంత పెద్ద వార్నింగ్ ఇచ్చిండో ఇన్నరా. ఎవడెవడో మాట్లాడతాడు తలమాసినోడు. ఒకడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు, బీజేపీలో పోతుంది అంటాడు. మనకేం కర్మ, నాకు అర్థం కాదు. తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటది, బరాబర్ ఉంటది. ఖచ్చితంగా 2 పార్టీలకు 3 చెర్ల నీళ్లు తాగిచ్చి మళ్ళొకసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. కాంగ్రెస్ బీజేపీలకు 3 చెర్ల నీళ్లు దాగించి మళ్ళొకసారి కేసీఆర్ ను సీఎం చేసుకుందాం అని ఎంత గట్టిగా చెప్తుండో చూసిండ్రా. ఇవే కాదు ఇంకా చాలా చెప్పిండు. పనిలో పని పార్టీ మారిన ఎమ్మెల్యేలను కూడా గట్టిగానే అరుచుకుండు. ఓ మల్క పార్టీ మారిండ్రు కొంతమంది. మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినరు. పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసిన విలేకరు అడుగుతాడు, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలనే ఉన్నా. ఇట్లా కేటీఆర్ స్పీచ్ ఓడిచినాక ఆయన సమక్షంలోనే చాలా మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరిర్రు. వాళ్ళందరికీ ఇక గులాబీ కండువ కప్పి పార్టీలకు పిలుచుకుండు. ఇగో గిట్లా ఎప్పుడు మైకు దొరికినా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే తానికి కాసింత గట్టిగానే వార్నింగులు ఇస్తున్నాడు. కడమ పార్టీలకు గజ్జుమనేటట్టు అరుచుకుంటుండు.